అంధుల గుండె చప్పుడు విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు VCEAAP యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు. డియర్ ఫ్రెండ్స్, నా పేరు రవీంద్రబాబు, స్టేట్ ప్రెసిడెంట్, విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్. నేను ఇక్కడ 3 ఫోటోల్ని పోస్ట్ చేయడం జరిగింది. అవేమిటంటే, సరిగ్గా 48 గంటల క్రితం నేను ఇచ్చినటువంటి పిలుపును ఆధారంగా చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీ అందరూ గొప్ప మనసుతో విజయవాడలోని వరద బాధితుల సహాయార్థం 1,40,983 రూపాయలని విరాళంగా అందించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. నిజంగా ఇంత మొత్తం వస్తుందని చెప్పేసి నేను కూడా ఊహించలా. నేను మొదట ఒక 50,000 అనుకున్నా. నిన్న సాయంత్రం మీ అందరి యొక్క సపోర్ట్ చూసి 1,00,000 రూపాయలు అనుకున్నా. కానీ అది ఇప్పటి వరకు చూస్తే 1,40,983 రూపాయలు విరాళంగా వచ్చింది. అయితే ఈరోజు రాత్రి నేను విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏలూరు డిస్టిక్ ప్రెసిడెంట్ GDVS వీరభద్రరావు గారు, కృష్ణా జిల్లా జనరల్ సెక్రటరీ జమలయ్య గారు, కృష్ణా జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ దుర్గారావు గారు, కృష్ణా జిల్లా ఉమెన్ సెక్రటరీ విజయ గారు, మేమందరము కలిసి సాక్షాత్తు ఎవరైతే ఈ వారం రోజుల నుంచి తన యొక్క ఇంటిని కూడా వదిలిపెట్టి విజయవాడ నగరంలోని వరద బాధిత ప్రాంతాలైనటువంటి ప్రతి వీధిని కూడా తిరుగుతూ 75 సంవత్సరాల వయసులో కూడా అటు రాజకీయ నాయకుల్లోనూ ఇటు ఉద్యోగస్తుల్లోనూ స్ఫూర్తినిస్తూ ఎవరు ఇబ్బంది పడకూడదనేటువంటి ఉద్దేశంతో పగలనక రాత్రనక అహర్నిశలు కష్టపడుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి విజయవాడ NTR జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మేము కలిసి ఆయనకి మన సంఘం తరపున 1,00,000 రూపాయల చెక్కుని విరాళంగా అందించడం జరిగింది. ఆయన చాలా ఇన్స్పైర్ అయ్యి, థ్యాంక్ యూ సో మచ్, మీ అందరికీ ఈ యొక్క యజ్ఞంలో భాగస్వాములైనందుకు మీరందరూ కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు చెప్పడం జరిగింది. ఏదైతే నేను పిలుపునిచ్చినటువంటి వితిన్ షార్ట్ టైంలోనే 48 అవర్స్లోనే మీ అందరూ చూపించినటువంటి గొప్ప మనసుకి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పక్షాన మరియు వ్యక్తిగతంగా నా పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మేము ఎప్పుడు మన సంఘ సభ్యుల సంక్షేమం కోసం, సంఘ సభ్యుల సమస్యల పరిష్కారం కోసం చాలా కష్టపడుతూ ఉంటాం. బట్
ఇటువంటి టైంలో నేను ఇచ్చినటువంటి ఒక పిలుపుని ఆధారంగా చేసుకుని 48 అవర్స్లోనే 1,40,983 రూపాయలు మీరు డొనేట్ చేశారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇదే మన ఐక్యతకి నిదర్శనం. నా మీద మీరు పెట్టుకున్నటువంటి ఈ నమ్మకానికి నేను చాలా సంతోషిస్తున్నా. మీరు ఈరోజు మరింత నా మీద బాధ్యతను పెంచారని చెప్పేసి నేను భావిస్తున్నా. ఈ 1,40,983 రూపాయల్లో 1,00,000 రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారికి చెక్ రూపంలో మనం విరాళం ఇవ్వగా, మిగిలినటువంటి 40,983 రూపాయలను కూడా ఈ యొక్క వరద ప్రాంతాల్లో కొంతమంది విజువల్లీ ఛాలెంజ్డ్ అన్ఎంప్లాయీస్ ఇబ్బంది పడుతున్నటువంటి విషయం కూడా మా దృష్టికి రావడం జరిగింది. వారిని ఐడెంటిఫై చేసి వారు సర్వస్వం కోల్పోయారు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు ఇంట్లో నిత్యావసర సరుకులే కాదు, ఇంట్లో ఉన్నటువంటి వంట సామాను, పడుకునే మంచం, మ్యాట్రస్, ప్రతి ఒక్కటి. ఎందుకంటే కనుక ఈ వాటరు దాదాపు 9 నుంచి 10 అడుగుల లోతు వచ్చింది ఒక్కొక్క ప్లేస్లో అయితే కనుక. అంటే 9 నుంచి 10 అడుగులు లోతు అంటే కనుక కింద ఫ్లోర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మునిగిపోతారు ఉండేసి. కాబట్టి వారికి ఏమీ మిగిలిన పరిస్థితి. వాటర్ రావడం ఒక ఎత్తు, వాటర్ వెళ్ళిపోవడం ఒక ఎత్తు అయితే, ఆ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ఎలక్ట్రానిక్స్ కానీ లేకపోతే చెక్కవి కానీ ప్రతి ఒక్కటి కూడా ఇల్లు మొత్తం కూడా బురదమయం అయిపోయింది. కాబట్టి అట్లా ఇబ్బంది పడుతున్నటువంటి నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారు ఏమి కావాలని కోరుకుంటున్నారో, నిత్యావసర వస్తువులు ఎట్లాగూ ప్రభుత్వం ఇస్తోంది, బట్ వారు ఏమి కోల్పోయారో వాటిలో ఏదో ఒక వస్తువుని వారి కుటుంబానికి కొనివ్వాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి రేపు సోమవారం తర్వాత మేము ఆ యొక్క వరద బాధిత ప్రాంతాల్లో మన వాళ్ళు ఇప్పటికే 2-3 అయితే మా దృష్టికి వచ్చారు. ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారిని ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ పరామర్శించి వారికి 40,983 రూపాయల్లో మన వైపు నుంచి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి సంఘం భావిస్తోంది. మరొక్కసారి ఈ యొక్క యజ్ఞంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే మీరు చూపించినటువంటి ఈ గొప్ప మనస్సు ఎప్పుడు చిరకాలం గుర్తుండిపోతుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకే కాదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా. మేము అక్కడికి వెళ్ళినప్పుడు చాలామంది వాళ్ళ డొనేషన్స్ ఇవ్వడానికి వచ్చారు ఉండేసేసి. నాకు తెలిసి వాళ్ళ ఒక్కరోజే దాదాపు 30 కోట్ల రూపాయలు డొనేషన్స్ వచ్చినాయని చెప్పేసి చెప్తున్నారు. బట్ అక్కడ వెళ్ళిన వెంటనే సీఎం గారిని కలవడం కోసం అని చెప్పేసి నేమ్స్ నోట్ చేసుకోవాలన్నమాట. మేము వెళ్ళేసరికి చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. మేము రాసిన పేర్లో ఎక్కడో ఉన్నాము. బట్ ఫస్ట్ సీఎం గారు బయటకు వచ్చిన వెంటనే ఫస్ట్ పిలిచింది ఎవరు అంటే కనుక విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్. అది నాకు చాలా సంతోషం అనిపించింది. ఎన్నిసార్లు పిలిచారంటే విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అని చెప్పేసి అన్నిసార్లు పిలిచారు. నాకు అది చాలా హ్యాపీ అనిపించింది. మనం ప్రతి ఒక్కరికి అక్కడికి వచ్చిన వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్గా నిలిచామని చెప్పడానికి సంతోషిస్తూ మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఆ సీఎం గారికి కలిసినటువంటి ఫొటోస్ 2 అండ్ అట్ ది సేమ్ టైం చెక్ ఏదైతే మనం ఇచ్చామో ఆ చెక్ను కూడా నేను ఇక్కడ ఫోటో రూపంలో మీకు షేర్ చేయటం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.